ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఇళ్లల్లో ఇంట్లో దేవుడి గదిని వేరుగా కట్టించుకుంటున్నారు. ఆ దేవుడి గదికి పైన కూడా గోపురం లాగా కట్టించుకుంటున్నారు. అలా చేయొచ్చు అంటారా? గోపురాలు ఇవి కట్టకూడదు. అవి కేవలం గోపురం అంటూ కట్టితే ఆ గోపురం కట్టడానికి కూడా స్థాపన ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది. ఆ దేవాలయం ఆ మందిరంలో పెట్టిన విగ్రహానికి ప్రతిష్ఠ చేయాలి. ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి పూజకు ఏ రోజుకు ఆ రోజు ప్రతిష్ఠ ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ అని చేస్తారు. అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణవిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతు మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మంత్రం చెబుతోంది. ఈ మంత్రాన్ని చదివి అప్పుడు పూజ ప్రారంభించాలి. ప్రాణప్రతిష్ఠ ఏ రోజుకు ఆ రోజు. స్థిర ప్రతిష్ఠ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే పైన గోపురం ఉండాలి. మనం ఏదో అలంకారం కోసం ఇంట్లో చూడ్డానికి బాగుంది వచ్చిన వాళ్ళందరికీ చూపించాలి. ముందు మా దేవుని మందిరం చూడండి, మా దేవుణ్ణి చూడండి. ఎవరి దేవుడైనా ఒక్కడే. వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడు, వీళ్ళ ఇంట్లో ఉండే దేవుడు అందరూ ఒక్కటే, ఒకే దేవుడు కదా. అద్వైతం అని చెప్పుకున్నాం కదా. ఆ కారణం చేత ఏదో భేషజం కోసం, ఊరి వారందరికీ తెలియజేయడం కోసం, వాళ్ళు చూసుకుని ఆనందపడటం కోసం అలా ఏర్పాటు చేస్తారు తప్ప ఇంట్లో అటువంటివి మాత్రం ఏర్పాటు చేసుకోకూడదు.